विक्रम सिंह विक्रम सिंह కాళిదాసుకి కబురు పంపించావా? పంపించాను బాస్. రంజయ్ సింగ్ బాస్, మనం ఎగుమతి చేసిన ఏనుగు దంతాలు, పులి చర్మాలు, గంధపు చెక్కలు, గంజాయి ఆకులు ఏ ప్రభుత్వం కంటపడకుండా క్షేమంగా చేరుకున్నాయా? నరమానవుడి కంటపడకుండా క్షేమంగానే చేరుకున్నాయి బాస్. క్యా బిడా క్యా ఏమైందిరా? మా మనుషుల్ని పట్టుకోవడానికి ఈ ప్రభుత్వం కొత్త పథకాలు వేస్తుందంట బాస్. ఏమన్నా మనల్ని పట్టుకోవడానికి ప్రభుత్వం కొత్త పథకం పన్నుతుందా? పోలీసులు రేపు అడవికి వస్తున్నారా? మనల్ని పట్టుకోవడానికి ప్రభుత్వం ఎన్నో పథకాలు పన్నిందిరా. లాస్ట్కి ఏమైపోయిందిరా? ఏమీ చేయలేక ప్రాణాలు పోగొట్టుకున్నారు బాస్. ఏమీ చేయలేక ప్రాణాలు పోగొట్టుకొని ఈ అడవిలో అస్థి పంజరాలాగా వేలాడుతున్నారు. కానీ పోలీస్ అనే పృథ్వీ మిమ్మల్ని పట్టుకుంటానని శపథం చేశాడు బాస్. మనల్ని పట్టుకోవడానికి ఎంతో మంది పోలీసులు ఎన్నో కళలు కన్నారా. ఈ రాకాసులో పని కూడా చూడకుండా బాల గర్భంలో కలిసిపోయారు. అలాంటిది ఒక బచ్చాగాడు నన్ను పట్టుకుంటాని శపథం చేయటమా? ఈ మీరు వెళ్ళి కాళిదాసుని, భగవాన్ దాసుని తీసుకురండిరా. సరే బాస్. అడవిరాజు రాకాస్కి వందనం, అభివందనం. అభివందనం. నా ప్రాణ స్నేహితులకు స్వాగతం, స్వాగతం. 20 సంవత్సరాలుగా ప్రాణ స్నేహితులుగా ఉన్నాం, కానీ ఇంకా ఈ బందోబస్తు ఏంటి? మా మీద నమ్మకం కలగలేదా? ఇంత బందోబస్తు ఉండబట్టి పోలీసులు కాదు కదా ఈ భూమండలాల్లో ఎవరు కనిపెట్టలేకపోయారు. ఇంతకీ మన వ్యాపారాలు ఎలా సాగుతున్నాయి? మన వ్యాపారాలకే ఈ ప్రభుత్వం 10 రూపాయల సారా ప్యాకెట్ తీసి 35 రూపాయలు లిక్కర్ వదిలితే ఎంత వేగంగా ఉంటుందో అంతే వేగంగా మన బిజినెస్లు ఉన్నాయి. కాకపోతే ఒకటే సందేహం. ఏమిటో సందేహం? ఎవడన్నా మన వ్యాపారాలకు అడ్డు తగులుతున్నారా? చెప్పు చెప్పు. వాడి రక్తం తాగుతా, వాడి బ్రెయిన్ చికెన్లా నంచుకుంటా
ఇద్దరిని మందులోకి మంచింగులా నంచుకుంటాను రా. వాడి పేరు పృథ్వీ. ఈ సిటీకి కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్. మరీ రెచ్చిపోతున్నాడు రాకాష్. ఏమన్నావు? వాడి పేరు పృథ్వీయా? మనల్ని పట్టుకుంటామని శపథం చేసిన ఆ పోలీస్ కమాండర్ పేరు ఏమన్నావురా? విన్నానురా, వాడి పేరు పృథ్వీ. వాడి పేరు పృథ్వీ. మనల్ని పట్టుకుంటానని శపథం చేసిన ఆ పోలీస్ కమాండర్ని మనం ఏమి చేయాలిరా? వాడు మనల్ని పట్టుకుంటానని శపథం చేస్తే పోయేది మన పరువే బాస్. వాడి ప్రాణం. పోయేది మన పరువు కాదురా, వాడి ప్రాణం. వాడి ప్రాణం. వాడి ప్రాణం కావాలిరా నాకు. తొందరగా వాడి ప్రాణం తీసుకురారా, నాకు వాడి ప్రాణం కావాలిరా. సరే బాస్. నువ్వు నిశ్చితగా ఉండు రాకాష్. వాడి ప్రాణం మేము తీస్తా. తీస్తారా? వాడి ప్రాణం నిజంగానే తీస్తారా? మీరు తీస్తారు, నాకు తెలుసు. మీరంతటి మనగాళ్ళనే. ఇలాగే 15 సంవత్సరాల క్రితం 4 లారీలు పట్టుకున్నాడు ఇన్స్పెక్టర్ సూర్య. వాడిని వదిలిపెట్టమని పచ్చి పిల్లవాడికి చెప్పినట్టు చెప్పాం. వినాలా? పాపం సూర్యాని, వాడి బావ గౌతమ్ని, వాడి చెల్లి వసంతని ప్రాణాలు పోగొట్టుకున్నారు. వాళ్ళకి పట్టిన గతే వీడికి పడుతుంది. మీరేం చేస్తారు? ఎలా చేస్తారు? నాకు తెలియదు. నన్ను పట్టుకుంటానని శపథం చేసిన ఆ పోలీస్ కమాండర్ పృథ్వీ గారి తల నరికి ఈ దాకా స్థావరానికి దిష్టి బొమ్మలాయాల తీయండి. వాడి చావు చూసి ఏ పోలీస్ కమాండర్ అయినా పట్టుకుంటాను ఆలోచన వస్తేనే ముచ్చమడలు పట్టాలి. సరిగ్గా ఈ రోజు నుంచి వారం రోజులు తిరిగేలోపు వాడి శిరస్సును ఖండించి నీ కాలు ముందుంచుతాం రాకాష్. తెస్తారా? తెస్తా. అదే మేము నీకు ఇస్తున్న బహుమతి. వస్తారా? చేస్తారు, చేస్తారు. మీరు నాకు తెలుసు, మీరు అంతటి సమర్థులని. వారి తల తీసుకొచ్చి నా స్థావరం గుమ్మాన్ని కట్టండి. మీరు వెళ్ళండి. ఏ రంగేరే, ఏ జిగేరే,